అందరికీ నమస్తే. రాజకీయం, సినిమా, గమ్మతి ఇచ్చంత్రాలు, వైరల్ అవుతున్న వీడియోలు ఇట్లా తీరు వార్తలతోని మైక్ టీవీ ముచ్చట్లు తయారుగున్నాయి. చలో సుషిద్దాం పార్రే. అంతకంటే ముందాల హెడ్లైన్స్. నీ నట్టింటికొచ్చా దా చూసుకుందాం అని వార్నింగు. కౌశిక్ రెడ్డి అరికెపుడి నడుమ గట్టిగానే అవుతుంది ఫైటింగు. 4 లక్షల గోల్డ్ చైన్ తోనే నిమజ్జనం, మర్చిపోయి మరీ గిట్ల చేస్తారా అని తిడుతురు జనం. బీజేపీ వాళ్ళు పార్టీ ఆఫీసులో పెట్టుకుర్రు పేరంటం. విమోచన దినోత్సవం సర్కారే చేయాలన్నట పోరాటం. హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ అన్న షేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరకెపూడి గాంధన్నల నడుమ పెద్ద జంగేలేసింది కదా. ఐషికి తైషి అని తొడలు కొట్టుకొని సమరసింహారెడ్డి సినిమాల బాలయ్య లెక్కనే డైలాగులు దంచుతుండ్రు. ఇక ఇండ్లకి పోయి సవాళ్లు చేసుకొని పంతలు వలగొట్టుకుంటుర్రు. మరి ఏమిటికొచ్చిన ఉద్దర పంచాదో ఇది. ఎక్కడేం పని లేదు, ఎక్కడి మొగుడా అన్నట్టే ఉన్నది. కౌశిక్ అన్న అరకెప్పుడు గాంధన్నల పంచాయత్ చూస్తున్న వాళ్ళకు. నిన్న పార్టీ మారినోళ్ళు గాజులు చీర కట్టుకోవాలని కాంట్రవర్షియల్ కామెంట్లు వేసిండు కదా కౌశిక్ అన్న. అరకెప్పుడు గాంధీ మొగోడైతే బీఆర్ఎస్ కన్వా మెల్లేసుకొని నేను కార్ పార్టీలే ఉన్నా అని కన్ఫర్మ్ చేయాలని సవాల్ చేసిండు. లేకుంటే నేనే ఇంటికి వచ్చి నీ మెల్ల కండవేసి నీ ఇంటి మీద జెండా ఎగరేస్తా అని అన్నాడు. నువ్వేంద్ర నా ఇంటికి వచ్చేది, నువ్వే పెద్ద బోకర్ గానివి, నువ్వు వచ్చినాకనే పార్టీ పాతాళంలోకి పోయింది అని ఇష్టం ఉన్నట్టు తిట్టిపోసుకుంటా గాంధీ గారు గలీజ్ మాటలతో నిలుసుకపడ్డారు. 11 గంటలకు నా ఇంటికి వచ్చి జెండా ఎగరేస్తా ఉన్నావు కదా, రాకపోతే 12 గంటలకు నీ ఇంటికి వస్తా. బ్రోకర్ నా కొడుక పార్టీలో చేరి పార్టీని బస్టు పట్టించింది కాక, పాత ముఖ్యమంత్రి గారిని నాశనం చేసింది కాక, కాంగ్రెస్ పార్టీ నుంచి కొంతమంది పెద్దలను తీసుకొచ్చి బీఆర్ఎస్లో జాయిన్ చేస్తానని చెప్పి తీసుకొచ్చినటువంటి బ్రోకర్ నా కొడుకు నువ్వు బ్రోకర్ నా కొడుకులతో నా ఇంటి మీద జెండా ఎగరేసుకోవడానికి సిద్ధంగా లేం. చేతులు కట్టుకుని కూర్చోలా. నా కొడుక నువ్వు నేను తేల్చుకుందాం రా. ధైర్యం ఉంటే నా కొడుక, లేకపోతే నేను వస్తా. ఇక కౌశిక్ అన్న ఇంటికి దండుగా పోయి ఇంటి మీద గుడ్లు టమాటాలతో అటాకులు చేసిరు. నీ ఇంటికి వచ్చినా, నీ విల్లాకి వచ్చినా దమ్మున్న మొగను అయితే రారా బయటకు అని సవాల్ చేసిండు. ఇక పోలీసులు ఎంత ఆపినా ఆగకుండా గాంధన ఎంబడొచ్చిన వాళ్ళు కౌశిక్ అన్న ఇంటి మీదకి రాళ్ళు ఇసిరిర్రు, అద్దాలు వాళ్ళకి కొట్టిరు, గల్లాలు పట్టుకున్నారు. ఇక వాళ్ళని కంట్రోల్ చేసుడు పోలీసుల తరంగాలే. బిడ్డ నువ్వు నా ఇంటి మీదకి వచ్చి నా మీదనే అటాక్ చేస్తావా? తెలంగాణ పౌరుషం ఎట్లుంటుందో రేపు చూయిస్తా, నీ ఆంధ్ర రౌడీజం ఈడ చూయిస్తే నడవదు అని కౌశిక్ అన్న పటపట పండ్లు కొరికిండు. ఇంకోటి కూడా చెప్తున్నా మిస్టర్ గాంధీ గారు, నేను ప్యూర్ తెలంగాణ గడ్డ మీద పుట్టిన బిడ్డని. ఏడు నుంచో వచ్చి మా గడ్డ మీద కూర్చొని నువ్వు సవాల్ విసురితే చూసుకుంటా ఊకోనికే ఈడ భయపడతాం అనుకున్నావా ఏంది బిడ్డ? నీలాగా పూటకొక పార్టీ పూటకో నిమిషం మారే బ్రోకర్వి నువ్వు. ఇవాళ మీరు బీఆర్ఎస్ పార్టీయా కాదా అనేది మొత్తం ప్రజలు చూస్తూ ఉన్నారు. మీరు వాడే భాష షేర్లింగం పెళ్లి ప్రజలు మొత్తం కూడా చూస్తా ఉన్నారు. పోరా నువ్వే నా లోకలోనివి, నేను లోకలోని కాబట్టి జనాలు నన్ను 3 సార్లు గెలిపించిర్రు అని గాంధన గట్టిగా కౌంటర్ ఇచ్చిండు. ఈ షేర్లింగంపల్లి కాన్స్టిట్యూన్సీ ప్రజలు నన్ను 3 సార్లు ఆశీర్వదించారు. వీడు నన్ను బతకడానికి వచ్చాను. నువ్వు కరీంనగర్ నుంచి హైదరాబాద్ దేనికి వచ్చారా? ఈ విల్లాస్లో దేనికి ఉంటున్నావురా? బతకడానికి వచ్చావా? శాసనసభ్యుడు కాకముందు వచ్చావా? 29 రాష్ట్రాల ప్రజానికం ఇక్కడ ఉండగా 3 సార్లు శాసనసభ్యులు అయిన వాడిని బతకడానికి వచ్చావా అనే నా కొడుకు. మరి నిజానికి కూడా షేర్లింగంపల్లి ఎమ్మెల్యే గాంధన్న నువ్వు ఏ పార్టీలు ఉన్నవే అని ఎవరన్నా అడిగితే నాదే పార్టీ కాదు అని అంటున్నాడు. అగో అదెట్లా? బీఆర్ఎస్ లోనే ఉన్నా అని పిఎస్సి పదవి తీసుకుంటివి, కాంగ్రెస్ లో చేరి కడవ కప్పుకుంటివి. నువ్వు అటా ఇటా అంటే అటు ఇటు కాదు ఎటెటో అని ఏందేందో చెప్పబడితేవేందే అని అటు లింగంపల్లి జనం కూడా కన్ఫ్యూజ్ అవుతున్నారట. ఇండ్లల్లో పెట్టుకున్న వినాయకులను కూడా గల్లీలలో పెట్టిన గణేషులకు తీసిపోని తీరు గ్రాండ్ గా బారాత్లు తీసుకుంటా బ్యాండ్ సప్పుడ్లతోని నిమజ్జనం చేసేటోళ్ళు మస్తు మందే ఉంటారు. అట్లనే ఓ ఇంటోళ్ళు సంబరంగా నిమజ్జనం చేసి ఇంటికి వచ్చినాక నెత్తి నోరు కొట్టుకున్నారట. ఆగో అట్లెందుకనంటే ఎందుకో ఉండవలసిందే ఇసుంటి విగ్రహమంతులు. బెంగళూరులో విజయనగర కాడ రామయ్య ఉమాదేవి అనే ఆల్మగలు మా ఇంట్లో వినాయకుడు చక్కున మెరవాలి, అందరికంటే హైలైట్ ఉండాలని ఇంట్లోన్న సొమ్ములకెళ్ళి 4 లక్షల ఇల్లున్న బంగారు చేయం తీసి గణేష్ విగ్రహానికి వేసిరట. అటెంక నిత్య దీపం ముట్టించి పూజలు చేసే వరకల పత్రి పూలు అన్నేసి గొరసాలనే కలిసిపోయింది. పట్టణాల నిమజ్జనాల కోసం చిన్న ట్యాంకులు పెడుతుంటారు కదా అప్పటి మందము. ఇక 5 రోజులైందన్న ట్యాంకులను నిమజ్జనం చేసి అవునండి గణపయ్య విగ్రహం కలిసి గొలుసు తీసినామా అని ఇంటికి వచ్చినాక ఇగ్రవంతురాలని ఇంటి ఆమె యాద్ చేసిందట. వాయ్యో శేను దేవుని మేలనే ఉంచి అట్లనే నిమజ్జనం చేసినారా దేవుడా అని
ఆల్మగో లబ్బ లబ్బ నెత్తినోరు కొట్టుకుంటా పోలీసులకు అటెంక ఎమ్మెల్యేకి అసలు ముచ్చట చెప్పి జర ఎట్లని చేసి దేలాడి రయ్యా అని బతలాడే వరకలా ఎమ్మెల్యే ఆర్డర్ తో మొత్తం 10 మంది ఆ ట్యాంకులకు దిగి గోల్స్ కోసం గాలిచ్చారు. దగ్గర 10 గంటల సేపు 10,000 లీటర్ల నీళ్ళని బయటికి తోడిరట. అప్పటికే అందులో 300 విగ్రహాల నిమజ్జనం చేసే వరకలా దొరకడు మస్తు కష్టమైందట. అయినా ఆగకుండా దోలాడే వరకలా మొత్తానికి చేను దొరికిందా. గణేశుని దయతోని గాసారం మంచిగుండి చేను దొరికింది గానీ అదే శరణం అయి ఉంటే వినాయకుని విగ్రహంతో పాటుగా బంగారు గొలుసు కూడా నిమజ్జనం అయ్యేది కదా. అందుకే ఏది ఎక్కువ చేయొద్దు, అటెంక ఇసుంటే ఆగం పాలు కావద్దు. ఏమంటారు? ఆషాఢం వస్తే ఆఫర్లు పెట్టినట్టు సెప్టెంబర్ నెల వచ్చిందంటే చాలు బీజేపీలకు కూడా విమోచన దినోత్సవం యాదికొస్తుంది. ఏడాదంతా ఏడుంటారో గానీ సెప్టెంబర్ 17వ తారీఖు దగ్గర పడుతుందంటే జాలిగా విమోచన దినోత్సవం చేయాలని ఊగిపోతుంటారు. అలవాటైన సాంప్రదాయం లెక్కనే ఈసారి కూడా సెప్టెంబర్ 17వ తారీఖు రోజు విమోచన దినోత్సవం చేయాలని ఇయాల్టి పని దినాన మీటింగ్ పెట్టుకుండ్రు. కాంగ్రెస్ సర్కారు ఎవ్వరికి ఏడ సందియకుట సెప్టెంబర్ 17వ తారీఖు నాడు ప్రజాపాలన దినోత్సవం చేయాలని డిసైడ్ చేసింది. ఇక బీజేపీ చెల్ విమోచన దినం చేయాలి గాని మీ ప్రజాపాలన దినోత్సవం ఏంది మేము ఒప్పుకోమనుకుంటా జంగు మోపు చేస్తుండ్రు. ఇవాళ కమలయ్యలంతా కలిసి కట్టుగా పార్టీ ఆఫీస్ లో మీటింగ్ పెట్టుకుండ్రు. సెప్టెంబర్ 17కు ప్రజాపాలన దినోత్సవం పేరు పెట్టుడైందని ఖండాలుగా ఖండిస్తున్నాం అనుకొచ్చిండ్రు. విమోచన దినోత్సవంగా అధికారికంగా చేయాలని డిమాండ్ చేసిండ్రు. నిన్న సర్కార్ గంత మంచి చెప్పింది. జిల్లాల కలెక్టర్లు పార్టీ ఆఫీసుల్లో పదవులు ఉన్నోళ్ళు నామినేటెడ్ పోస్టులు ఉన్నోళ్ళు వాళ్ళ ఆఫీసులలో జెండాలు ఎగరేయాలని ఆర్డర్లు వేసింది. ఇక మళ్ళా అధికారికంగా చేయాలని బీజేపీ వాళ్ళు మళ్ళా డిమాండ్ చేస్తుట్లా అర్థమైందో ఎవ్వరికి సమజైతలేదట. మరి ఈ కేంద్రంలో మీరే పవర్లుండ్రు కదా. సెప్టెంబర్ 17వ తారీఖు నాడు తెలంగాణకు స్వాతంత్ర దినోత్సవం అయిందని పార్లమెంట్ లోనే చట్టం చేసి గెజిట్ తీసుకురండ్రి. ఎందుకు ప్రతి ఏడు 17వ తారీఖు ముంగట ఈ రపరాప ఎందుకు ఉత్తుత్తి హడావిడని కారెడ్డాల కామెంట్లు చేస్తుండ్రు సోషల్ మీడియాలా. మోసపోయేటోళ్ళు ఉన్నన్ని దినాలు మోసం చేసేటోళ్ళు వెళ్తూనే ఉంటారు. దినాం ఏదో ఒక తీర్లా సైబర్ మోసాలు చూస్తూనే ఉన్నాం. అవిటి మీద జర నజరేసి ఉండుమని పోలీసు వాళ్ళు చెప్పుడు ఇంటనే ఉన్నాం. కానీ ఏడనో పోతాన ఎవరో ఒకరు మోసపోయి నెత్తిగొట్టుకునే ఉన్నారు. ఇగో అసొంటి మళ్ళా కావద్దనే గీ ఉపాయం చేసిరు. వాళ్ళకి సోపతి ఆ బొజ్జ గణపయ్య కూడా ఉన్నాడు. అగో నమ్ముతలేరా? అయితే చూపిస్తా పారి. అన్ని పండుగలు ఒక్కరోజే చేసుకుంటారేమో గాని చవితి పండుగ వచ్చిందంటే చాలు నిమజ్జనం చేసేదాకా దినాం పండుగని. ఇక మొన్ననే చూస్తాం కదా ఒక్కొక్కరు ఏ తీర్ల గణపయ్య నిలుపుకుర్రో. కొందరు మట్టి గణపయ్య, పూల గణపయ్య, కూరగాయల గణపయ్య. అబ్బో ఇట్లా చెప్పుకుంటా పోతే ఓడవై దాంట్లో కొత్తేముంది పతితాప అందరు చేసేదేగా అంటారా. అదంతా సరే గాని గీళ్ళని చూడురి గణపయ్య తన ఏం పెట్టిర్రో. దినాం దునియాలో అవుతున్న సైబర్ మోసాల గురించి ఇంటనే ఉన్నాం. కానీ ఏడనో పోతాన గాసారం గంగల కలిసి చాలా మంది మోసపోయి నెత్తి కొట్టుకుంటుర్రు. ఇగో అందుకే సిద్దిపేట దుబ్బాకల యువ కిరణం స్పోర్ట్స్ అసోసియేషన్ వాళ్ళు సైబర్ నేరాల మీద ఇంకెక్కువ అవగాహన పెంచనీకే గిట్ల వినాయకుడిని పెట్టి చుట్టూత సైబర్ నేరాలు ఎట్లయితాయి, ఇప్పటికీ ఎంతమంది మోసపోయిరు, అట్లా బద్మాష్ గాళ్ళ తాన మోసపోకుండా ఎసొంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇవన్నీ అంటబెట్టి పబ్లిక్ మంచిగా ఎరకయ్యేటట్టు చేసిర్రు. ఇక ఇదంతా సోషల్ మీడియాలో వైరల్ అవుతుండే వరకు దేవుని తాన పిచ్చి పాటలు పెట్టి ఎర్రేషాలు వేసేటోళ్ళంతా గిళ్ళని చూసి తెలివి తెచ్చుకోర్రి. ఏదైనా పని చేస్తే గిట్ల పబ్లిక్ జరంతనన్నా ఫాయిదా ఉండేటట్టు చేయాలి అని ఆడుచుకుంటుర్రిగా. సర్కార్ బిల్డింగులు కట్టే కాంట్రాక్టర్ అంటే సర్కార్ తాన బిల్లులు పెట్టుకొని బిల్డింగులు కట్టాలి. ఒకవేళ గవర్నమెంట్ వాళ్ళు బిల్లులు ఇవ్వకుంటే ఆఫీసర్ల చుట్టూ తిరగాలి. అంతేగాని బల్లె చదువుకుంటున్న పిల్లగాళ్ళను బయటకు పంపుడైంది తాలకాయ ఉన్న పన్నేనా అది. కామారెడ్డి మండలం చిన్నమల్లారెడ్డి ఊర్లే బడి కట్టిన కాంట్రాక్టర్ మంచోడే ఉన్నాడు. పోయి కొత్త బడిలో రూమ్లు కట్టినందుకు ఆయనకు సర్కార్ నుంచి బిల్లులు రావాల్సి ఉన్నదట. అయితే సానుద్ర సంది గవర్నమెంట్ వాళ్ళు బిల్డింగ్ కట్టినా బిల్లులు ఇస్తలేరని ఇలా బడికి పోయి చదువుకుంటున్న పోరగాలను బలవంతంగా బయటికి వెళ్ళగొచ్చిండు. అంతేకాదు కుర్చీలను బెంచీలను బయట ఎత్తేసిండు. ఈ సంగతి తెలిసి పిల్లగాల తల్లిదండ్రులు వచ్చి కాంట్రాక్టర్ నిలదీస్తే నా బిల్లులు వచ్చేదాకా బిల్డింగులకు ఎవ్వరిని రాని అని చెప్తున్నాడు. ఇక ఆఫీసర్లను పోయి బిల్లుల సంగతి ఏందని అడగాలి. వాళ్ళ ఆఫీసుల కుర్చీలు సామాన్లు బయట పడేయాలి గాని ఈ పిల్లలను బలికెళ్ళ కొట్టుడైంది అని గరం ఎత్తురు పిల్లగాల అయ్యవ అంతా. మరి ఈ ముచ్చట తెలిసి ఆఫీసర్లు పెద్ద లీడర్లు ఏం చేస్తారో చూడాలిగా. ఏమేం చెప్పాం ఏమైంది
హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ. చూస్తారు మీరు కూడా చెప్పుర్రి. ఏ ఊకమ్మ, ఎవరి బర్త్డేనో తెలియదు, ఎన్నేళ్ళ పుట్టినరోజో తెలియదు, పాట వాడు విషెస్ చెప్పానంటే ఎట్లా చెప్తాం అనుకుంటుర్రా? అయితే చూసినాకనే చెప్పుర్రి, కానీ చూసినాక నవ్వకుర్రి. ఇట్స్ ఎ సీరియస్ ఎఫెక్షన్. ఏ మనుషులకు, కుక్కలకు, ఆవు దూడలకు ఇసొంట వీటికేనా బర్త్డే? రోజు మనల్ని ఎక్కించుకొని తిరుగుతున్న బండికి బర్త్డే ఉండదా? మనం చేయొద్దా అని ఆలోచన చేసి బైక్ కొని ఏడాదైందని అదే తారీఖు నాడు బండిని ముద్దుగా 3 సార్లు సబ్బు పెట్టి కడిగి బొట్లు పెట్టి దండేసి ఆడకట్టోలని, పోరగాళ్ళని, పొట్టెగాళ్ళని అందరిని పిలిచి గిట్లా బండి పయ్యకి ప్లాస్టిక్ కత్తి కట్టి టైర్ను వెనక ముందు అనుకుంటా కేక్ కట్ చేసిర్రు. ఎవరన్నా బజార్ల బైక్ మీద కేకును పెట్టి బర్త్డే సెలబ్రేట్ చేస్తారు, కానీ బైకుకే బర్త్డే చేసి గిట్ల టైర్ను వెనక ముందు కానీ కేక్ కోసిర్రంటే ఎవరన్నా మీరు ఇంత టాలెంటెడ్ ఉన్నారు అనుకుంటా కొందరు కామెంట్లు చేస్తే, ఇంకా నయం ఊదిబత్తి దీపాలు ముట్టించి పెట్రోల్ ట్యాంకులు వేయలే సంతోషం అనుకుంటా ఇంకొందరు కామెంట్లు చేస్తుర్రు. ఏదైతే ఏంది కానీ మనందరి తరపున ఆ బైకుకు హ్యాపీ బర్త్డే అయితే చెప్దాం. ఇట్లనే నిండు 100 ఏళ్ళు 60 మైలేజ్ తోని ఓనర్ను మోసుకుపోవాలని కోరుకుందాం. ఏమంటారు? సుశిరానులా నేను పట్టుకొచ్చిన ముచ్చట్లు ఎట్లున్నాయో ఇంకిన్ని ముచ్చట్లతోటి మళ్ళీ కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండ్రి మైక్ టీవీ ముచ్చట్లు.